వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అట్రాక్టివ్లో పార్ట్ 2. మేఘాకి సరిగ్గా నిద్ర లేదు చాలా రోజుల నుంచి. అందుకనే ఆమెకు వేసిన టాబ్లెట్స్లో ఆమెకు నిద్ర పట్టడానికి టాబ్లెట్స్ కూడా వేసింది అంజలి. ఆ టాబ్లెట్స్ వల్ల ఫుల్గా నిద్రపోతూ ఉంది మేఘ. ఆమె అలా నిద్రపోయింది చూసి అంజలి అప్పుడు ఆమె మనసుకు కుదుటపడి ఆమె కూడా పడుకోవడానికి ఆమె రూమ్కి వెళ్ళిపోయింది అంజలి. అప్పటికే బాబుని నిద్రపుచ్చి అద్వైత్ మాత్రం అంజలి కోసం వెయిట్ చేస్తూ అతడి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ అలాగే కూర్చొని ఉండిపోయాడు అద్వైత్. అప్పుడు వర్క్ చేసుకుంటున్న అతడి దగ్గరికి అంజలి విసుగ్గా వచ్చి, ఇప్పుడు దాన్ని పట్టుకొని ఎప్పుడు అలాగే ఉంటారా? ఇప్పుడైనా ఇంటికి వచ్చారు కాబట్టి అని ఏమైనా ప్రశాంతంగా ఉందామని ఉందా లేదా నీకు అని ఆమె చురుగ్గా అడిగేసరికి అద్వైత్ సైలెంట్గా, ఈవిడ తమ్ముడు గారి మీద ఉండే కోపం నా మీద చూపించాలి అని ఫిక్స్ అయి వచ్చినట్టుంది. ఒరే అద్వైత్, సైలెంట్గా పడుకో, లేదంటే దొరికావే అనుకో, నిన్ను విరాజ్ మీద ఉండే కోపాన్ని అంతటినీ కలిపి నిన్ను టార్చర్ చేస్తుంది నీ పెళ్ళాం. ఏదో కుసింత పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువై తన కోసం వెయిట్ చేసావు చూడు, చేస్తూ ఇంతసేపు మేల్కొని ఉన్నావే, నీది బుద్ధి తక్కువ అని అతనే తిట్టుకుంటూ అంజలి తిడుతున్నా ఏం వినిపించని వాడిలా సైలెంట్గా ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఇప్పుడు ఏదైనా తన్ని కదిలిస్తే కొట్టినా కొడుతుందేమో అని భయపడి సైలెంట్గా వెళ్ళి బెడ్పై పడుకున్నాడు అద్వైత్. ఆ తర్వాత ఆమె అద్వైత్ చేస్తున్న పనులను చూసి చిరాగా కోపం ఎక్కువై, నేను మాట్లాడుతూ ఉంటే నీకు నిద్ర వస్తుందా అని అంటూ పిల్లోని అతని మొహంపై విసిరి, పడుకో, ప్రశాంతంగా పడుకో, అక్కడ విధవ చేస్తున్న పనులకు ఇక్కడ నువ్వు సపోర్ట్ చేయకపోతే వాడు ఈ పాటికి మామయ్య గారి దగ్గరికి వెళ్ళి మేఘాని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగేవాడు. ఆ రోజు వాడు ఇంటికి వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు ఆ ఊపిలోంచి రావడానికి వాడికి ఇంత సమయం పట్టేది కాదు. కన్న తండ్రి ఉన్న అమ్మా నాన్న లేని వాళ్ళలా అనాథల్లా ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్నాము. నాకు తెలిసి మనమే విరాజ్ని తీసుకెళ్ళి ఆ రోజు మామయ్యతో మేఘాని విరాజ్కి ఇచ్చి చేయమని చెప్పి అడిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ఆ రోజే ఒప్పుకునేవారు. కానీ మీరేమో అప్పటి నుంచి మేఘ ఎవరినో లవ్ చేస్తుంది అంటూ, వాడేమో దేవదాసులా నా ప్రేమను నేను త్యాగం చేస్తాను అంటూ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న వాడి ప్రేమను కూడా వాడు వదిలేసుకున్నాడు. ఎంత ప్రేమించాడండి వాడు, తనకి ప్రేమగా వాడే కదా ముద్దు పేరు కూడా పెట్టుకున్నాడు, కిన్ను అని. అలాంటిది వాడి ప్రేమను వాడు అంత ఈజీగా వాడెవడో కొట్టంగాడి కోసం వదిలేశాడు. ఈరోజు మేఘ ఈ పరిస్థితిలో ఉందంటే దానికి సగం కారణం మీరిద్దరూ కూడా. తను ఆ విధవను నమ్మి ఉండకపోతే ఆ విధవ అంత తెగించేవాడు కాదు కదా. మీ అమ్మ నాన్నని చంపి వాళ్ళ ఆస్తిని వాడు చేతికి తీసుకున్నాడు. మహారాణిలా ఉండాల్సిన కిన్నుని రోడ్డుపై గెంటేశాడు. మనం ఇంతమంది ఉండి కూడా తను ఎన్ని రోజులు ఒక అనాథలా ఎక్కడో హాస్పిటల్లో ఉండి రోడ్డుపై అలా పడిపోయి ఉండటం, ఇవన్నీ గుర్తు వస్తూ ఉంటే కడుపు రగిలిపోతుంది. వాళ్ళని చంపేయాలి అని అనిపిస్తుంది. ఈరోజు అంజలి ఒకరి గురించి అలా అనుకున్నదే లేదు. అలాంటిది ఈరోజు ఆమె చెప్తున్న అవి అన్నీ వింటూ, అయినా ఇది నువ్వు చేయాల్సిన పని కాదులే, నువ్వైతే నీతి న్యాయం అంటూ ఉంటావు అని అంజలి, ఇది విరాజ్ అయితేనే ఖచ్చితంగా చేయగలడు అని అంటూ అద్వైత్ ఏదో మాట్లాడబోతే అంజలి వినకుండా చిరాగ్గా ఉండడంతో ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. అప్పటికే టైం చాలా అవ్వడంతో తను కూడా ఫ్రెష్ అయి వచ్చి పడుకుండిపోయింది అంజలి. అద్వైత్ ఆమెని కదిలించాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కదిలిస్తే ఆమె నిద్రపోదు, ఖచ్చితంగా మళ్ళీ మేఘ దగ్గరికి వెళ్ళాలి అంటుంది. అందుకోసమని అద్వైత్ ఆలోచిస్తున్నాడే తప్ప ఆమెను కదిలించలేదు. మన విరాజ్ బాబు ఆ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ప్లేస్లో ల్యాండ్ అయ్యాడు. తర్వాత అక్కడి నుంచి కారులో ఇంటి దాకా వచ్చారు.
ముందే సెక్యూరిటీకి చెప్పేశారు అద్వైత్ విరాజ్ వస్తున్నాడు అని. విరాజ్ అందరికీ తెలియటంతో వాళ్ళు కూడా అతన్ని పిక్ చేసుకోవడం కోసం వెళ్ళారు. అతడు స్ట్రిక్ట్గా చెప్పేశాడు అతడు వస్తున్న విషయం ఇంట్లో ఖచ్చితంగా అంజలికి తెలియటానికి వీల్లేదు అని, ముఖ్యంగా తెలియకూడదు అని ముందే చెప్పేశాడు అద్వైత్ కూడా. దాంతో చడి చప్పుడు కాకుండా విరాజ్ని తీసుకెళ్ళడానికి మెయిన్ సెక్యూరిటీ గార్డ్ అయిన కల్పిక అనే ఒక అమ్మాయి, ఆమె వయసు 27 సంవత్సరాలు, ఆమెకి విరాజ్ వయసే ఉంటుంది. ఆమె కూడా అద్వైత్తో పాటు అనాథాశ్రమంలోనే పెరిగింది. ఆమెకు చిన్నప్పటి నుంచి ఆమె ఎదుర్కొన్న పరిస్థితులకు తగ్గట్టు ఆమె మగరాయుళ్లానే తయారయ్యింది. మగాళ్ళలానే బట్టలు వేసుకుంటుంది. వాళ్ళని ఎదిరించడానికి ఆమె కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇలా చాలానే నేర్చుకుంది. తను బయట అందరి ముందు అద్వైత్ని సార్ అంటుంది. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లా అద్వైత్ అంటూ కలిసిపోతుంది. తన కోసమని చెప్పే ఆ ఐలాండ్లో ఇంకో ఇల్లును కూడా కట్టించాడు అద్వైత్. ఆమె సెక్యూరిటీని మేనేజ్ చేస్తూ ఆ ఇంట్లోనే ఉంటుంది. అద్వైత్ అంజలి చాలాసార్లు చెప్పి చూశారు తన్ని పెళ్లి చేసుకొని ఒక మంచి లైఫ్ చూసుకోమని, అలాగే హ్యాపీగా ఉండమని. కానీ ఆమె ఒప్పుకోలేదు. ప్రతిసారి ఆమె మగవాడి చేతిలో అణచివేతకు గురవుతూనే ఉంది. అది గుర్తొచ్చినప్పుడల్లా ఆమె కనిపించిన ప్రతి మగాన్ని అసహించుకునేది. అందుకనే ఆమెకు అందరూ పొగరుబోతని బిరుదును కూడా ఇచ్చారు. కానీ వీటికి భిన్నంగా అద్వైత్తో విరాజ్తో ఆమె ఒక మంచి ఫ్రెండ్లా, వాళ్ళకు ఒక సిస్టర్లా తోడుగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని నేనున్నాను అంటూ తనే ముందు నెత్తిన వేసుకుంటుంది. అంత మంచిది ఆమె. కల్పిక ఒకసారి ఎవరినైనా నమ్మితే వాళ్ళ కోసం ప్రాణమైనా ఇచ్చేస్తుంది కల్పిక. కల్పికన్నా కూడా అంజలికి, అద్వైత్కి, విరాజ్కి ముగ్గురికి చాలా చాలా ఇష్టం. ఆమె చాలా మంచి అమ్మాయి అని, ఆమె ఏ రోజుకైనా పెళ్లి చేసుకొని మంచి లైఫ్ని స్టార్ట్ చేయాలి అని వీళ్ళకు ఆశ. కానీ అది అడిగేలోపే తను పారిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎంత చెప్పినా కూడా తను వినదు. వీళ్ళు చెప్పడం మానేశారు. ఆమెకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లిని వేరే మగాడి పక్కలో పడుకోబెట్టాడు తన కన్న తండ్రి డబ్బు కోసం. కల్పిక పుట్టగానే ఆడపిల్ల పుట్టింది అని ఆమెను అసహించుకుంటూ చీదరించుకుంటూ ఉండేవాడు. ఏ రోజు ఆమెకు తండ్రిగా ప్రేమను అందించలేదు. తన తల్లి చాలా బాగా చూసుకునేది. కల్పికని ఎప్పుడూ కొట్టేవాడు. ఆమెకు తన తల్లి భోజనం పెట్టినా దాన్ని నోటిదాకా తీసుకొచ్చి ఆపేసేవాడు. ఆమెకు పిడికెడ అన్నం కూడా పెట్టనిచ్చేవాడు కాదు తన తండ్రి. ఆమెకు అప్పుడు ఒక 8 సంవత్సరాలు అని అనుకుంటా. అప్పుడు తన తల్లి వేరే వాళ్ళ పక్కలో తన తండ్రి పడుకోబెట్టేసరికి ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకుంటూ ఉన్న ఆ విధవ ఉన్నట్టుండి తన తల్లికి ఆరోగ్యం బాగోలేకుండా పోయింది అని ఆమెతో గొడ్డు చాకరీ చేయించేవాడు. ఆమె అలాంటి పని చెయ్యను అన్నా కూడా ఆమెకే తెలియకుండా ఆమె తినే ఫుడ్లో గంజాయి ఇలా చీప్గా దొరికే అన్ని డ్రగ్స్ ఆమెకు కలిపి ఎవరినెవరినో ఇంటికి రప్పించి స్పృహలో లేని ఆమెతో కూడా ఆ టైంలో కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వ్యభిచారం చేయించేవాడు. కల్పికని ఎప్పుడు స్కూల్కి పంపించని వాడు అప్పుడు ఆ పని కోసమే తన తల్లితో వ్యాపారం చేయించడానికి ఆమెను గవర్నమెంట్ స్కూల్కి పంపించడం మొదలుపెట్టాడు. ఇదంతా ఒకరోజు తన తల్లికి సరిగ్గా మత్తు ఎక్కక ఆమెకు అప్పటికే ఆరోగ్యం బాగోలేకుండా పోయింది. అందువల్లే దాంతో అతడు ఆమెకు డ్రగ్స్ ఇచ్చినా కూడా ఆమెకు మత్తు ఎక్కలేదు. దాంతో ఆమె స్పృహలో లేదు అనుకొని ఇంటికి మనుషుల్ని పిలిపించి ఆమెతో వ్యభిచారం చేయిస్తూ ఉంటే అప్పుడు లైట్గా స్పృహలో ఉన్న ఆమె గింజుకుంటూ ఉంది. కల్పిక తల్లి ఆమెను వచ్చిన వ్యక్తి కొట్టి, ఎర బుద్ధి లేని వెధవా, అది నీ పెళ్ళామే, అయినా వ్యభిచారం చేయాలి అనుకున్నప్పుడు అలా గింజుకుంటారా, నా డబ్బులు ఇవ్వరా, ఓ కూతురు కూడా పుట్టిన దాని మీద ఇంత డబ్బులు పెట్టడం నాకు బుద్ధి లేదు అని వాడు అనుకుంటూ తిట్టుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. ఆ వచ్చినవాడు దాంతో తన తండ్రి కోపం వచ్చి తన తల్లిని పక్కనే ఏదో ఉంటే
దాంతో ఎలా పడితే అలా కొట్టి టార్చర్ చేశాడు. ఆ రోజు నైట్ అంతా బాగానే ఉన్న తన తల్లి నైట్ అంతా తన కూతురుతో జాగ్రత్తలు చెప్తూ, సమాజం చాలా చెడ్డది తల్లి, నా తల్లి ఆ రోజు ఆ విధవకి ఇచ్చి పెళ్లి చేశారు, నా తల్లి తండ్రి ఆడపిల్ల ఇంట్లో ఉంటే బరువు అని నువ్వు అలా అవ్వకూడదు, నువ్వు నాలా అవ్వకూడదు, కష్టం వచ్చినా కూడా నీ చదువుని వదలకు, డబ్బున్నవాడిదే రాజ్యం, లేనివాడు కుక్కతో సమానం, ఆడది ఏం చేస్తుందిలే అని మగాడు అనుకుంటాడు. కానీ అదే ఆడది తన చీరని జూలుగా విదిల్చి ఒక పులిలా ఆ మగాళ్ళ మందపై దాడి చేస్తే ఒక్కొక్కడు ఉచ్చ పోసుకొని పరిగెత్తాలి. కాబట్టి దేనికి భయపడకు కల్పిక అని ఆమెకు ఎంత ఎంత నొప్పి ఉన్నా ఆ నొప్పి భరిస్తూ తన కూతురికి ధైర్యం చెప్తూ అలాగే నిద్రపోయారు ఇద్దరూ. కల్పిక ఉదయాన్నే లేచి తన తల్లిని నిద్రలేపింది. కానీ ఆవిడ లేవకపోయేసరికి చాలాసేపు ఏడ్చి ఏడ్చి పక్కింట్లో ఎవరో ముసలావిడ ఉంటే ఆవిడను తీసుకొచ్చి చూపించింది. ఆ తర్వాత ఆవిడకు అర్థమయ్యింది కల్పిక అమ్మ చనిపోయింది అని. దాంతో ఆవిడ పసిబిడ్డకి ఏం చెప్పాలరా భగవంతుడా, ఇంత పని అయిపోయింది, బ్రతుకున్నన్ని రోజులు ప్రశాంతంగా లేకుండా చేశావు, చచ్చిపోయింది కదా, ఇప్పుడైనా దానికి ఆ మనశ్శాంతిని ఇవ్వు స్వామి అని వేడుకుంది ఆవిడ. ఆ పెద్దావిడ ఆ రోజు జరిగిందంతా ఆ రోజు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండేది. కల్పిక ఆ రోజు నుంచి ఆమె మొహంలో నవ్వనేదే మాయమైపోయింది. ఎప్పుడూ కోపం మాత్రమే తన మొహంలో, ఏదో ఒక మౌనం, ఎవరితో మాట్లాడదు, అసలు నవ్వదు, సైలెంట్గా ఏ ఎక్స్ప్రెషన్ ఏ ఎమోషన్ కూడా బయటికి చూపించదు. అంత సైలెంట్గా కామ్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కల్పిక. తను ఆశ్రమంలో వీళ్ళు పరిచయమైన తర్వాతే తన జీవితంలో తన జీవితం మారింది. అది గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత కష్టంలో కూడా నా చెయ్యి వదలని నా స్నేహితులని నాకు ఇచ్చావు అని అంటూ సంతోషపడుతూ ఉండేది కల్పిక. అలా విరాజ్ని చూడగానే విరాజ్ దగ్గరకు వెళ్ళి అతడిని హక్ చేసుకుంది. అతడు కూడా ఫ్రెండ్లీగా ఆమెను హక్ చేసుకొని ఎలా ఉన్నావురా అని అడిగాడు కన్సర్న్గా. నేను బాగున్నాను, నువ్వేంటి చాలా చేశావంట అని ఆమె తిరిగి క్వశ్చన్ అడిగేసరికి విరాజ్ అయోమయంగా చూస్తూనే కారులో వెళ్తూ మాట్లాడుకుందాం పదా అని కారు ఎక్కాడు. ఆ తర్వాత కల్పిక డ్రైవింగ్ చేస్తూ, అయినా ఇలా ప్రేమ ప్రేమ చెప్పకుండా ప్రెగ్నెంట్ ఏంట్రా, తెలిసి చేసావా ఇదంతా అని అడిగింది కల్పిక. విరాజ్ చిన్న చిరునవ్వుతో, ప్రాణం పోతున్నా నన్ను కాపాడింది ఆ దేవుడు, మా బంధం ఎప్పుడూ రాసి పెట్టాడు అనుకుంటా, అందుకని ఆ సందీప్ గడు ఎన్ని ప్లాన్స్ వేసినా ఇటు తిరిగి అటు తిరిగి నా ప్రాణం కాపాడుకోవడానికి తనే దేవతల మారి నా దగ్గరికి వచ్చింది. ఒక్క నిమిషం అన్ని సమస్యలు మా ప్రేమనేనేమో ఆ క్షణం, అందుకే అది పార్క్నా లేక రోడ్నా అని ఇంకేమీ ఆలోచించలేదు, చూసుకోలేదు నేను అని అనేశాడు. పర్లేదు సార్, ధైర్యం బాగానే వచ్చింది అని అంది కల్పిక. ఆమె అంటూ ఆట పట్టించింది. అన్ని సంవత్సరాల ప్రేమ రాకపోతే ఎలా అని చిన్న చిరునవ్వుతో చెప్పాడు విరాజ్. కల్పిక అతని వైపు మెచ్చుకోలుగా చూస్తూ, నువ్వు ఎవరి విషయంలో తగ్గని వాడివి, కేవలం తన విషయంలో ఇంత తగ్గుతున్నావేంటి విరాజ్ అని నవ్వుతూ అడిగింది. కల్పిక చెప్పాను కదా, చిన్నప్పటి ప్రేమ అంత ఈజీ కాదు అని అతడు చెప్పి కల్పికతో భావనితో చెప్పాడు కదా, అక్కకి నేను వచ్చిన విషయం చెప్పకు, తెలియకూడదు అని అతను అనేసరికి కల్పిక యాటిట్యూడ్గా నవ్వుతూ, అంటే ఇప్పటిదాకా తెలియదు కానీ ఇప్పుడు తెలిసే ఛాన్స్ ఉందనుకుంటా అని ఆమె బెదిరించినట్టు అడిగేసరికి విరాజ్కి ఆమె వేసే వేషాలకు కొంచెం కోపం వచ్చి కోపంగా ఉక్రోషంగా మొహం పెట్టి, రాక్షసి, ఛాన్స్ దొరికితే బెదిరిస్తావు, మాకు ఇది మామూలే కదా, సరే ఏం కావాలి చెప్పు అని అతడు అడిగేసరికి, అవునా సరే అయితే నువ్వు అంత ముచ్చట పడుతున్నావు కదా, కాబట్టి పైగా ఇది కొంచెం పెద్ద హెల్పే, కాబట్టి నాకు ఈ హెల్ప్కి తగ్గట్టు ఖచ్చితంగా అంత కాంపెన్సేషన్ కావాలి అని అంటూ, నువ్వు కొత్తగా నీ కంపెనీ తరపున లాంచ్ చేస్తున్నావే న్యూ కార్ ఎడిషన్ ఫస్ట్ పీస్
నాకే కావాలి అని ఆమె యాటిట్యూడ్గా చెప్తూ ఉంటే విరాజ్ ఆమెకు కార్స్ అంటే ఉండే పిచ్చి ముందే తెలుసు కాబట్టి తల కొట్టుకుంటూ, హలో కల్పిక గారు, మీకోసం ఆల్రెడీ మీ పిచ్చి తెలుసు కాబట్టి మీకోసం ఫస్ట్ పీస్ పక్కనే పెట్టా ఆల్రెడీ. కానీ నువ్వు నీ అతి తెలివితో నన్ను బోల్తా కొట్టించాలి అని అనుకున్నావు కదా. ఇంకోటి ఏదైనా అడిగి ఉంటే రెండూ ఇచ్చేవాడిని, సరిపోయేది. కానీ చిన్న గిఫ్ట్ అడిగావు అంటూ ఆమె వైపు యాటిట్యూడ్ లుక్ ఇచ్చాడు. ఆ తర్వాత సరే అయితే నువ్వు మేఘాని కలుస్తావా అని అడిగింది కల్పిక. విరాజ్ లేదు అన్నట్టు తల ఊపి కొంచెం టైం పడుతుంది, అక్కడ ఇంకా సమస్యలన్నీ అలానే ఉన్నాయి. అమ్మ మీద పడిన నిందను ముందు తీసేయాలి. నమ్మక ద్రోహం చేసి అమ్మను ఆ ఇంట్లో నుంచి వెలివేశారు కాబట్టి అన్నీ సాల్వ్ చేయాలి కదా. మేఘాని ఇంకా కొద్ది రోజులు బాధ పెట్టక తప్పదే అన్నాడు. కల్పిక చురుగ్గా చూసి, నువ్వు ఎలాగో అక్కడే కదరా ఉండేది, కనీసం తను ఇక్కడే ఉంటుంది, తనకు నిజం చెప్తే బాగుంటుంది కదా. ఒకవేళ తను నీ గురించి ఆలోచిస్తూ ఏదైనా తప్పు డెసిషన్ తీసుకుంటే ఎలా అని అంది కల్పిక. ఆ మాటతో విరాజ్ కూడా ఒక నిమిషం ఆలోచించడం మొదలుపెట్టాడు. విరాజ్ ఏమో కల్పిక, ఒక నిమిషం ఆలోచిస్తున్న తర్వాత చూసుకుందాం, మొదటైతే నేను తన్ని చూడాలి అని కారులో వెళ్తున్నప్పుడే వీళ్ళు ఎన్నో విషయాలను మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని అద్వైత్ ప్యాలెస్ ముందు డ్రాప్ చేసింది కల్పిక. అతడు కార్ దిగ్గానే ఆమె వైపు చూసి నేను వెళ్తున్నా అన్నాడు. ఆమె చిన్న చిరునవ్వుతో ఆల్ ది బెస్ట్ ఈడియట్ అంది. అతడు నవ్వుతూ బయలుదేరే ముందు కాల్ చేస్తా, వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వు అన్నాడు విరాజ్. ఆమె సరే అన్నట్టు తల ఊపి వెళ్ళిపోయింది. అతడు లోపలికి వెళ్ళగానే గార్డ్స్ అతడు ఎవరో తెలుసు కాబట్టి అతన్ని ఈజీగా లోపలికి పంపించేశారు. విరాజ్ అతడి కోట్ బటన్ని పెట్టుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్లా తన బావకు మెసేజ్ చేశాడు. వచ్చాను, అక్కను బయటికి రానివ్వకు అని అంటూ మెసేజ్ పెట్టాడు. అటువైపు నుంచి ఓకే అని మెసేజ్ వచ్చింది. చిన్న చిరునవ్వుతో మొదట ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన విరాజ్ డైరెక్ట్గా మన కిన్ను పాపను పడుకోబెట్టిన రూమ్లోకి వెళ్ళిపోయాడు. విరాజ్ గాఢ నిద్రలో మత్తుగా నిద్రపోతున్న ఆమెను చూసి ఒక్క క్షణం మోకాలపై కూర్చున్నాడు. ఎంత చూసినా కూడా తనివి తీరని ఆమె మొహాన్ని మెల్లగా అతని రైట్ హ్యాండ్ పైకి లేపుతూ ఆమె మొహంపై పడుతున్న హెయిర్ని మెల్లగా వేళ్లతో ఆమె చెవి వెనక్కి అంటూ ఐ మిస్ యూ అని అంటూ అతడి పెదాలను మొదట ఆమె పెదాల దగ్గరికి తీసుకొచ్చాడు. కానీ ఆమె పెదాల దగ్గర నుంచి ఆమె నుదురుపై ల్యాండ్ అయ్యాయి ఆ పెదాలు. ఆమె స్పృహలో లేదు కాబట్టి ఆమెకు ఏమీ తెలియటం లేదు. అతడు మళ్ళీ చిన్న కుందేలు పిల్లల ముడుక్కొని పడుకున్నా తనని సరిగ్గా పడుకోబెట్టి అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పుతూ బ్లాంకెట్ కడుపు దాకా కప్పి ఆమె కడుపుపై చెయ్యి వేసి ఏంటే ఇది, ఎలా ఉండాల్సిన వాళ్ళం ఎలా ఉన్నామే, చిన్నప్పుడు మీ అన్నయ్యను దత్త తీసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు ఇలాగే వలిగిపోతున్న నీ మొహం, చిన్న చిరునవ్వు, అప్పుడు ఇంకా నీ మొహంలో చిరునవ్వు నీకు చెరగని అందంలా, అలాంటిది ఇలా పీక్కుపోయి కనీసం నవ్వడం కూడా మానేసావా కదూ. మీ అమ్మ నాన్న చనిపోయారనే కదూ నువ్వు నాకు ఇచ్చిన ఈ బహుమతి అంటూ అతడు చేయిని మెల్లగా ఆమె బొజ్జపై స్పృశిస్తున్నాడు. అంతే, అలా చేస్తున్నప్పుడు అతడి చెయ్యి వణుకుతుంది. ఆమె స్పృహలో లేకపోయినా కూడా ఆమె మనసుకు తెలుస్తుంది అతడు ఏం చేస్తున్నాడు అనేది. మెల్లగా తనకే తెలియకుండా తన చేతిని అతడి చేతిపై పెట్టి ఒత్తి పట్టుకుంది ఆమె కడుపుపై. అతడు కొంపదీసి ఆమె స్పృహలోకి వచ్చిందా అని ఆమె వైపు చూశాడు. కానీ లేదు. చిరునవ్వుతో పాగల్దానా అని ముద్దుగా తిట్టుకుంటూ నీకు నువ్వు ఇచ్చిన ఈ మన ఇద్దరి ప్రేమకు కానుకైనా మన బిడ్డకు నీకు ఒక బహుమతి ఇవ్వాలి అని అనుకుంటున్నా. నీకు తెలియని నువ్వు తెలుసుకోలేనిది
చాలా జరిగిపోయాయే మన జీవితాలలో. మొదటగా ఎవరికో వీడియో కాల్ చేశాడు విరాజ్. అటువైపు ఉన్న వ్యక్తి ఎస్ బాస్ అంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. ఆ తర్వాత సార్ ఏం చేస్తున్నారు అని అడిగాడు విరాజ్. దాంతో ఆ బాడీగార్డ్ విరాజ్ అడిగేసరికి ఆయన ఇప్పుడే పడుకున్నారు సార్ అని చెప్పేసరికి పర్లేదు, ఆయన కూతుర్ని ఆయన చూడాలి అన్నారు, ఒకసారి వెళ్ళి సార్కి ఫోన్ ఇవ్వు అని అతడు మనిషికి చెప్పేసరికి అతడి బాస్ ఆర్డర్స్ ప్రకారం ఆ హాస్పిటల్లో ఉండే ఐసీయూ విఐపి వార్డ్కి వెళ్ళి అక్కడ ఒక రూమ్ డోర్ని ఓపెన్ చేసిన ఆ బాడీగార్డ్కి నిద్రపోతున్న ఆయన కనిపించేసరికి సార్ అని పిలిచాడు ఆ బాడీగార్డ్. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. ఆ తర్వాత ఆ బాడీగార్డ్ ముందుకు అడుగు వేసి, సార్ విరాజ్ సార్ కాల్ చేశాడు, మీతో మాట్లాడాలి అంట అనగానే ఆయన చేతులకి మొత్తం అంతా గాయాలే. ఓపిక లేదు ఆయనకు మాట్లాడడానికి. కానీ విరాజ్ కాల్ చేశాడు అనేసరికి తీసుకురమ్మన్నట్టు సైగ చేశాడు. ఆ తర్వాత ఆ ఫోన్ తీసుకొని చూడగా అక్కడ ఆ ఫోన్లో ఆయన కళ్ళ ఎదురుగా తన కన్న పేగు, తన ప్రాణం, తన కూతురు మేఘ ఉండేసరికి కన్నీళ్లు పెట్టుకుంటూ మేఘా తల్లి అని మాట్లాడాలి అనుకున్నారు. ఆయనకి దుఃఖం ఆగడం లేదు. ఆయన ఏడవడం చూసి విరాజ్, సార్ ఎందుకు ఏడుస్తున్నారు? మీకు చెప్పాను కదా మీ కూతుర్ని మళ్ళీ మీ దగ్గరికి చేరుస్తాను అని అనేసరికి ఆయన బాధగా మాట కూడపలుక్కుంటూ మేఘ జాగ్రత్త విరాజ్ అని మాత్రం అన్నారు ఆయన. అలాగే కొద్దిసేపు ఆయన కూతుర్ని చూశారు. ఆయన మాట్లాడలేకపోతున్నారు. కానీ ఆయనలో వేల భావాలు ఆ కన్నీటిలో తెలుస్తూ ఉంటే విరాజ్ కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి విరాజ్కి. ఆయన్ను ఆ పొజిషన్లో చూసి, అవును, పూల మీద ఆయన తన కూతుర్ని పూల మీద నడిపించి పెంచారు. ఆయనకు అంత ఇష్టం కూతురంటే. మేఘ చాలా మంచి పిల్ల, 10 మందికి సాయం చేయాలి అంటుంది. ఆమె ఒక్క కోరిక కోరినందుకే అద్వైత్ని దత్తత తీసుకున్నారు ఆయన. ఏ రోజైనా మేఘాని ఎలా అయితే చూస్తారో అలాగే అద్వైత్ని కూడా ఆ ఇంట్లో కన్న కొడుకులా చూసుకున్నారు. మేఘ ఎవరైనా బాధ పెడితే అస్సలు చూడలేదు. 10 మందికి సాయం చేయాలి అంటుంది. ఆమె ఎవరి బాధను చూడలేదు. చాలా గొప్ప మనసు ఆమెది. ఒక్కసారిగా అంతా గుర్తు రావడంతో ఆయన ఫోన్ కట్ చేసే ముందు సైకిల్తోనే మేఘ జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత బెడ్ పైన వెనక్కి వాలాడు. ఇక్కడ విరాజ్ కూడా ఫోన్ పక్కన పెట్టేసి ఆమె వైపు చూసి, సారీనే, ఎప్పుడూ అలర్ట్గా ఉండే నేనే ఒక్కసారి చెయ్యి వదిలినందుకు చాలా జరిగిపోయింది. వీటన్నిటి వల్ల నేను నిన్ను బాధ పెట్టేశాను. ఇప్పుడు నువ్వే కాకుండా ప్రాబ్లమ్స్ వల్ల నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా ఇబ్బంది పెట్టేశాను. అయినా చిన్నప్పటి నుంచి చాలా ట్రై చేశానే. కాలేజీలో బయట నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ లైన్ వేస్తూ ఉండేవాడిని. ఏదో ఒక టైంలో నీ చూపు నా మీద పడకపోతుందా అని. అయినా నాకు అర్థం కానిది ఆ సందీప్ గాడు నీ వెనక పిచ్చి కుక్కల ఎన్నో సంవత్సరాలు తిరిగితే కానీ వాడి లవ్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. కానీ నన్ను మాత్రం చూడగానే కాపాడావు. నాకేదైనా అవుతుందేమో అని చెప్పి ఎంత భయపడ్డావు, ఎంత టెన్షన్ పడ్డావు. నా గురించి నన్ను చూస్తూ నాలో ఏం నచ్చిందో తెలియదు కానీ నిన్ను నాకు ఇచ్చేసుకున్నావు ఆ రోజు. ఇంతకన్నా నేను నీ నుంచి ఇంకేది కోరుకోను. ఆల్రెడీ పాచికలు వేసేసా. జస్ట్ ఒక నెల మాత్రమే మిగిలింది. ఈ నెల రోజులు అయిపోతే ఆ తర్వాత నాకు నేనుగా వచ్చి నేను నిజాన్ని అంతా చెప్పేస్తాను. అప్పుడు నువ్వు నన్ను క్షమించవో నాకు తెలీదు మేఘ. కానీ ఈసారి నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు అస్సలు రిజెక్ట్ చేయలేని గిఫ్ట్ని నేను నీకిచ్చి నా ప్రేమను ఒప్పించుకుంటా మేఘ. నువ్వు బెదిరించానే అనుకో, భయపెట్టానే అనుకో, లేదా నేను నీ గిఫ్ట్ని నీకిచ్చి నన్ను ప్రేమించవా అని నిన్ను ఫోర్స్ చేశానే అని అనుకున్నా కూడా నాకేం ఫరక్ పడదు. నాకేం పర్లేదు. నువ్వు నా పక్కన ఉండాలి. అది ఎలా అయినా సరే. నీ ఫేస్లో స్మైల్ ఉండాలి. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీ కళ్ళలో వెలుగు ఉండాలి. ఇది తప్ప నేను ఇంకేది కోరుకోను అని విరాజ్ ఆమె చెవి దగ్గరగా వచ్చి చెప్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మాటని ఆమె స్పృహలో లేకపోయినా ఆమె మనసు ఆ మాటలకు అతడి వశం అయిపోయినట్టు అతడి చేతిని దగ్గరకు లాక్కొని చుట్టుకొని
పక్కకి పడుకుంది మేఘ. అంతే విరాజ్ ఆమె ఆమె అలా లాగుతుంది అని ఊహించక ఒక్కసారిగా ఆమె మీద పడిపోబోయాడు. కానీ ఆమె ఇప్పుడు ఆమె బొజ్జలో ఇంకో చిన్ని ప్రాణం, వాళ్ళ ఇద్దరు ఊపిరి ప్రాణం పోసుకుంటుంది. ఆ విషయం గుర్తుకు రాగానే అతడి చేతిని బ్యాలెన్స్ చేస్తూ ఆమె మీద పడకుండా పక్కకి ఆమె మీద నుంచి జరిగి ఆ బెడ్పై పడుకున్నాడు. అలా పడుకొని ఆమె ఎంత ప్రశాంతంగా నిద్రపోతుంది అది చూసి ఆమెను నుదురుపై ముద్దు పెడుతూ, నేను నీతో గొడవ పడాలి అని అనిపిస్తుంది, అల్లరి చేయాలి అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఎంత ప్రేమించానో అవి అన్నీ చెప్పాలి. మనం మొదటిసారిగా చిన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వేం మాట్లాడావో నీకు గుర్తులేదు, కానీ నాకు గుర్తుంది మేఘ. అప్పుడు నువ్వు అంతఃపురంలో యువరానివే. నీకోసం అని చెప్పి నేను మారటానికి ఎంతో ట్రై చేశా. అందుకే ఈ పొజిషన్కి వచ్చాను. నాకు తెలుసు నేను నీకు ఎప్పటికీ సరిపోనని, కానీ ఒక చిన్న స్వార్థం, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. అందుకోసమని నువ్వు నా ప్రాణం కాపాడడానికి వచ్చినప్పుడు నువ్వు ఎవరో తెలియనట్లే నీతో మాట్లాడానే. కానీ నువ్వు నేను వెళ్ళిపోమని చెప్పినప్పుడు కూడా వెళ్ళకుండా నా చెయ్యి గట్టిగా పట్టుకున్నావు. అప్పుడే ఫిక్స్ అయ్యా, ఆ దేవుడు మన తలరాతలో మన ఇద్దరి బంధాన్ని కలపాలి అని గట్టిగా రాసిపెట్టాడు అని. అయినా అదేంటే, నేను ఎవరో తెలియకపోయినా అయినా కూడా ఆ రోజు మన ఇద్దరి కలయిక నీ ఇష్టంతో చాలా ఇష్టంగా జరిగింది నాకు అని చెప్పాడు. ఆల్రెడీ బావ నాకు చెప్పాడు ఈ బేబీ గురించి నీకేం తెలీదు అని. అలాంటప్పుడు నీకు నిజం తెలిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తావా, లేదా ఇప్పుడున్న పొజిషన్కి నా మీద కోపంతో మన ప్రేమ గుర్తుగా రాబోతున్న ఈ బంధాన్ని వదిలేసుకుంటావా? నీ ఇష్టం మేఘ. నువ్వు ఏం చేసినా కూడా అది తప్పైనా సరే నేను నీ చెయ్యి వదలను. నిన్ను నీ పేరెంట్స్ని ఈ పరిస్థితికి తెచ్చిన వాళ్ళ అంతం ఆల్రెడీ వాళ్ళ పతనానికి కావలసిన అన్నీ చేసి పెట్టేసే వచ్చా. కానీ అంత ఈజీగా వాళ్ళు కనిపించకుండా పోతే ఎలా చెప్పు? వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చచ్చి నరకం చూస్తూ మేఘతో ఎందుకు పెట్టుకున్నానో అని బాధపడుతూ కుళ్ళి చావాలి అని విరాజ్ చాలాసేపు అతడి ఒక చేతిని ఆమె బొజ్జపై వేసి ఇంకో చేతిని ఆమె చెంపపై పెట్టి ఆమెను జోకొడుతూ నిద్రపుచ్చాడు విరాజ్. ఆ తర్వాత దాంతో ఇంకా ప్రశాంతంగా నిద్రపోయింది ఆమె. అతడి స్పర్శ వల్ల కరెక్ట్గా టైం 4:30 అలా అవుతూ ఉన్నప్పుడు అప్పటి వరకు కూడా ఆమెను చూస్తూనే అలాగే గడిపేసిన విరాజ్ ఇక వెళ్ళక తప్పదు కాబట్టి, జాగ్రత్త, నేను వచ్చేంతవరకు ఎలాంటి పిచ్చి వేషాలు, ఎలాంటి పిచ్చి డెసిషన్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటావని నేను నిన్ను ఇక్కడ వదిలేసిపోతున్నా. ఆ మాట చెప్తూనే ఆమెను గట్టిగా హక్ చేసుకొని మెల్లగా ఆమెను వదిలి ఆమె వేసుకున్న టాప్ని కొంచెం పైకి అంటూ కరెక్ట్గా ఆమె పొట్టపై అతడి చెయ్యిని అక్కడ ఉంచి, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు నాన్న అనే పదానికి దూరంగానే పెరిగాను. నా చైల్డ్హుడ్ అంతా నాకు కూడా నాన్న ఉంటే బాగుండు అని చాలాసార్లు అనుకునేవాడిని. కానీ నా తలరాతలో రాసిలేదు అని సైలెంట్గా ఉండేవాడిని. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పిలుపు ఇంత సంతోషాన్ని కలిగిస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను నా తండ్రిని అలా పిలవలేకపోయినా నా బేబీ చేత నువ్వు నాన్న అని అని నన్ను పిలిపిస్తున్నందుకు జీవితాంతం నీ కాళ్ళ దగ్గర దాసుడిలా పడుంటాను బంగారం అని అక్కడ ప్రేమగా ఆమె బొజ్జపై తడిమి గట్టిగా ఒక 4 సార్లు ముద్దు పెట్టి అతడి మీసాలు లైట్గా ఆమెకు సూదుల్లా గుచ్చుకోవడంతో ఆమె కొంచెం అలజడికి లోనవుతూ ఏదో మత్తులోనే ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వటం గమనించాడు. మెల్లగా ఆమె ఇబ్బందిని గమనిస్తూనే అప్పుడు పక్కకి వచ్చి మళ్ళీ ఆమెకు దుప్పటి కప్పి తనివి తీరా ఆమెని ఒక్కసారి చూసుకొని బయటికి వచ్చాడు. అప్పుడే అతడికి తన మేనల్లుడిని చూడాలి అని అనిపించింది. కానీ ఈ టైంలో వాడిని చూడటానికి వెళ్తే వాడికన్నా ముందే వాళ్ళ అమ్మ లేచి ఖచ్చితంగా 4 తంతుంది అని హాల్లోకి వెళ్ళి ఇక వెళ్ళిపోదాం అని అనుకుంటున్న అదే టైంలోనే కరెక్ట్గా హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కోపంగా నైట్ డ్రెస్లో విరాజ్ వైపు చూస్తూ కూర్చుంది అంజలి. అప్పుడు అంజలిని అసలు అక్కడ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు విరాజ్. దాంతో కొంచెం టెన్షన్ పడుతూ తల రుద్దుకుంటూ, అక్క నువ్వేంటి
ఈ టైంలో బావా నువ్వు నిద్రపోయావు అని చెప్పాడు. అందుకే కదా నేను వెళ్ళిపోతున్నా అనేసరికి అద్వైత్ అక్కడే సోఫాలో ఒక మూల కూర్చొని తల పట్టుకొని అప్పటి వరకు అంజలి తిట్టిన తిట్లకు తలనొప్పి లేస్తూ ఉంటే జండు బాం రుద్దుకుంటూ మరి అమాయకుడిలా తల దించుకొని కూర్చున్నాడు. విరాజ్ అద్వైత్ వైపు చూసి షాక్ అయి బావా అసలు ఇంతవరకు బిజినెస్లో కూడా ఎవరి ముందు భయపడింది లేదు నువ్వు. అందరూ అంటుంటే ఏమో అనుకున్నా. నిజంగానే ఎంతటి మగాడైనా పెళ్ళాల ముందు భయపడాల్సిందే అని విరాజ్ అనేసరికి అప్పటిదాకా ఆమె వెనక దాచుకున్న అట్లకాడ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి విరాజ్ని కొట్టడం మొదలుపెట్టింది అంజలి. ఒక్క క్షణం ఆమె అలా కొడుతుంది అంటే విరాజ్ కొడుతూ ఉంటే విరాజ్ చిన్నపిల్లాడిలా అక్క కొట్టొద్దే తగులుతుంది అని అని అంటుంటే ఎవరా నువ్వు చిన్నపిల్లాడివా? ఆ మాట అనడానికి సిగ్గులేదు అడ్డకడిదా. అయినా ప్రతి ఒక్క క్షణం దాన్ని కాపలా కాయమని చెప్తూనే ఉన్నా కదా. బామర్దులిద్దరూ నా మాట వినకుండా నెత్తికెక్కి ఆడుతున్నారు. అయినా ఎన్నిసార్లు చెప్పానురా మేఘా అమాయకురాలు, దాన్ని ఈజీగా మోసం చేసేస్తారు అని. కానీ వెధవ నువ్వేం చెప్పావు? తను వేరే వాడిని ఇష్టపడుతుందక్క. వేరే వాళ్ళని ఇష్టపడుతున్నప్పుడు నేను ఎలా బలవంతంగా ఆమెను దక్కించుకోగలను? తన మనసును బాధ పెట్టలేను అంటూ చాలా పెద్ద పెద్ద డైలాగులే కొట్టారు కదా సార్ అప్పుడు. అందుకే చెప్తున్నా, ఈరోజు నువ్వు మీ బావ దాన్ని వదిలే ఆ సందీప్ గాడు ఆ నేహ కలిసి తనని మోసం చేశారు. ఇక ఆ సంగతి పక్కన పెట్టినా వెధవా నువ్వేం చెప్పావురా? అక్కడికి వెళ్తాను అన్నప్పుడు కూడా వద్దు అని అడ్డం పడితే లేదక్క నేను జాగ్రత్తగా ఉంటాను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను అని చెప్పావు కదరా దున్నపోతా. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేని వాడివి మేఘాని ఇంకేం ప్రొటెక్ట్ చేయగలవు? ఇంకేం కాపాడగలవు? విరాజ్ అంటే తిరంగా ఇంటి వారసుడు అంటే వాళ్ళకన్నా పవర్ఫుల్గా, వాళ్ళకన్నా 10 అడుగులు ముందు ఉండాలి. అలాంటిది కానీ నువ్వు ఇంకా అకతాయిగా అలాగే ఉన్నావు విరాజ్ అని అంజలి అప్పటిదాకా అతడిని కొట్టి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న దాన్ని వదిలేసి కన్నీళ్లతో ఏడుస్తూ కోపంగా అడిగింది అంజలి. దానికి విరాజ్ తన అక్క ఏడవటం చూసి ఆమె కన్నీళ్లను చూడలేక అద్వైత్ మరియు విరాజ్ ఇద్దరూ కలిసి చెరోవైపు ఆమె కన్నీళ్లు తుడుస్తూ విరాజ్ ఆమె చెయ్యి పట్టుకొని అక్క అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదే? అవును నాది కూడా అందులో తప్పుంది, లేదు అని నేను చెప్పడం లేదక్క. కానీ అంతకుముందు నేను ఒక పని చేశా, అందుకోసం అని చెప్పే వాళ్ళు నన్ను ఈ భూమి మీదే లేకుండా ఉంచకూడదు అని అనుకుని ఇదంతా ప్లాన్ చేశారే, అంతే తప్ప. అయినా ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉన్నా అని విరాజ్ చెప్తూ ఉంటే అప్పుడే అద్వైత్ అంజు నువ్వు ఏం చేసినా చూస్తాను, కానీ నీ కంట్లో కన్నీళ్లను అస్సలు చూడలేను. ప్లీజ్ రా, ఏం జరిగినా నేను చూసుకుంటా. వాడు నేను ఇద్దరం తప్పు చేశాము, దానికి మాకు ఆల్రెడీ పెద్ద శిక్షే పడుతుంది. నాన్నని కాపాడుకోలేకపోయాను, మేఘాని ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది. అన్నింటినీ ఒక్క నెల రోజులు టైం ఇవ్వు అంజు, అన్నింటినీ క్లియర్ చేసి వీడికి మేఘాకి పెళ్లి చేసే బాధ్యత నాది అని. పైగా ఆ తర్వాత వీడు అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు, మనకు ఆ ఇంటి పేరుతో కూడా ఎలాంటి అవసరమూ లేదు. కేవలం అక్కడ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవాలి. మీ అమ్మకి ఇచ్చిన మాట ఆ పెద్ద ఆయన దగ్గర మీ అమ్మ ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించాలి. ఆ తర్వాత ఆ ఇంటి పేరు వాళ్ళు ఇవ్వకపోయినా వాడు తిరిగి వచ్చేస్తాడు అని అద్వైత్ గట్టిగా చెప్పేసరికి విరాజ్ కూడా ఆ క్షణం తన అక్కయ్యకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అవును వచ్చేస్తాను అని అద్వైత్ మాటకు జత కలిపినట్టు చెప్పాడు. కొద్దిసేపటికి అంజలి ప్రశాంతపడి అక్కడే సోఫాలో కూర్చొని తల పట్టుకునేసరికి అద్వైత్ ఆమెకు మంచినీళ్ళు తాపించి ఆ తర్వాత విరాజ్కు కూడా బాటిల్ ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అప్పుడు అంజలిని చూసి సరే అంజు నువ్వు వెళ్ళి పడుకో, అయినా చాలా టైం అవుతుంది అంజు, వీడిని పంపించేసి నేను వస్తా అన్నాడు అద్వైత్. దాంతో ఆమె
ఏం అనలేకపోయింది. దాంతో సైలెంట్గా ఆమె రూమ్లోకి ఆమె వెళ్ళిపోయింది. కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత అద్వైత్ విరాజ్ వైపు చూస్తూ కోపంగా, నువ్వు వచ్చిన తర్వాత నీతో మాట్లాడాలి అని చాలాసార్లు చాలా విషయాల గురించి ఫోన్లో అడగటం ఎందుకు అని సైలెంట్గా ఇన్ని రోజులు ఊరుకున్నారా? అయినా నాకు చెప్పకుండా ఏ డెసిషన్ తీసుకోవద్దు అని నేను ఆల్రెడీ చెప్పా కదా, ముందే ఎందుకు చేసావిలా అని అద్వైత్ అనేసరికి దానికి విరాజ్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి, బావా నిజమే, నువ్వు నా బావవి, కాకముందే నాకు బెస్ట్ ఫ్రెండ్వి కూడా, కానీ కొన్ని నా వరకే ఆగిపోవాలి. నేను నీకు ఏ విషయం చెప్పలేదు. అప్పుడు అసలేం జరిగిందంటే అని విరాజ్ చెప్పడం మొదలుపెట్టాడు. పదవి, ఆస్తి, డబ్బు వీటి మీద వ్యామోహంతో ఆ కుక్కలు మనుషుల్ని పీక్కు తినడం మొదలుపెట్టాయి బావా. అసలు అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నా కన్న తండ్రి. ఈ విషయమేం కొత్త కాదు. ఆ రోజు మా నాన్నే మా అమ్మని ఇంట్లో నుంచి గెంటేశాడు. కానీ అమ్మని ఎలా గెంటేశారో తెలుసా బావా? కడుపులో నన్ను, చేతిలో పసిబిడ్డగా అక్కను, ఇద్దరిని పట్టుకొని ఎవరి పక్కలోనూ పడుకున్నా అని వేశ్య అని ముద్ర వేసి అమ్మని ఇంట్లో నుంచి గెంటేశారు బావా ఆ కుక్కలు. అందుకే భరించలేకపోయా. ఎవరైతే దానికి కారణమో వాళ్ళందరినీ ఊచుకోత కోస్తూ ఎరటం మొదలుపెట్టా. అలాగే తరంగానే ఇంటి పేరు వింటేనే చాలామంది భయపడతారు. ఎంతోమంది కుటుంబాలను నాశనం చేసింది తరంగా కుటుంబం. నా తండ్రి మరియు నా బాబాయ్ వీళ్ళిద్దరూ ఆ ఇంటికి వారసులు. నా తండ్రి మొదట మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆనందమైన జీవితం. అమ్మ కాలేజ్లో ఆయన ప్రేమించి ఇష్టపడి అమ్మమ్మ తాతయ్య వద్దు అంటున్నా కూడా వినకుండా పెళ్లి చేసుకుంది ఆయన్ను. మా నానమ్మ చాలా మంచిది బావా. అందుకని అమ్మను ఆ ఇంటి కోడలుగా అమ్మను యాక్సెప్ట్ చేసింది ఆవిడ. అందమైన జీవితం, ఏ అలమరికలు లేకుండా సాగిపోతున్న జీవితంలోకి మా నాన్న సంపత్, వాడి తమ్ముడు గురునాథం, వాడి భార్య విశాల, వీళ్ళు ముగ్గురు ఆ ఇంట్లో విషాన్ని చిమ్మడం మొదలుపెట్టారు. అమ్మకు నానమ్మ అంటే చాలా ఇష్టం. అలాగే నానమ్మ కూడా అమ్మ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. వాళ్ళు అంత దగ్గరగా కలిసి ఉండడం చూడలేకపోయినా మా పిన్ని విశాల నానమ్మకు అమ్మకు మధ్య గొడవ పెట్టడానికి చాలా ట్రై చేసింది. కానీ తల్లి కూతుర్లో ఉన్న వాళ్ళ బంధాన్ని తెంచలేకపోయింది మా పిన్ని. అదే కసితో ఇంట్లో వాళ్ళంతా అమ్మ పట్టిందల్లా బంగారం అవుతుందని, అమ్మ వచ్చాకే ఆ ఇంటికి కలిసి వచ్చిందని, అమ్మ చాలా మంచి మనసు ఉందని, 10 మందికి లేదు అనకుండా దానం చేస్తుంది అని ఇలా అన్నీ పొగడ్డం చూసి పిన్ని ఓర్చుకోలేకపోయింది. అదే కడుపు మంటతో ఆ ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ ప్రకాష్తో మా పిన్ని కుమ్మక్కై అమ్మ గదిలోకి పంపించి నాన్నకు అనుమానం వచ్చేలా చేసింది. ఆ రోజు ఇంట్లో నానమ్మ కూడా లేదు. అప్పుడు అమ్మ కడుపులో అక్క ఉంది బావా, కడుపుతో ఉంది. అలాంటప్పుడు తప్పు చేస్తుంది అని నాన్న ఎలా చేయగలదు అని ఆలోచించాలి కదా. ఆయన అన్ని రోజులు అమ్మతో కాపురం చేశాడు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా. నమ్మకం లేదా? అమ్మ మీద ప్రేమ ఉన్న ఆయన కొంచెంగా ఆయన అనుమానం పిన్ని పెద్ద చేస్తూ వచ్చింది. ఇదేం తెలియదు అమ్మకి డౌట్ రాకుండా పిన్ని మేనేజ్ చేసేది. అమ్మ నిద్రపోయేటప్పుడు డ్రైవర్ని గదిలో నుంచి బయటికి వచ్చేలా చేసేది. ఆ తర్వాత కరెక్ట్గా నా తండ్రిని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే ఆ వ్యక్తి సంపత్ని ఆ గదిలో నుంచి వస్తున్న డ్రైవర్ని చూసి అమ్మకు వాడికి ఏదో సంబంధం ఉంది అని ఆ రోజు నుంచి అమ్మను కొట్టడం, టార్చర్ పెట్టడం, తిట్టడం చేసేవాడు. ఒకరోజు నాన్నమ్మ ముందే అమ్మను కొడుతూ ఉంటే ఆవిడ చూడలేక నాన్నను కొట్టి, నాకు నా కోడలే కావాలి, నువ్వే బయటికి పోరా అని నాన్నను తిట్టింది. అది చూసి తట్టుకోలేని నాన్న కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఏం జరిగిందో ఆ రోజు నాకు తెలీదు. కానీ ఈ మధ్య కాలంలోనే తెలిసింది బావా.
ఆ రోజు నానమ్మ అమ్మకు సపోర్ట్గా వచ్చింది అని ఇంట్లో ఉన్న బాబాయ్ పిన్ని ఇద్దరూ కలిసి పైగా ఆస్తిలో సగానికి పైగా దాదాపు 80% అమ్మ పేరు మీద షేర్స్ ఉన్నాయి. నానమ్మే రాసేసి ఆఖరికి ఆస్తి కూడా చాలా వరకు అమ్మ పేరు మీదే. అమ్మ మంచితనం చూసి నానమ్మ రాసేసింది. ఆ విషయం తెలియని వాళ్ళు ఎక్కడ ఆస్తి నిజంగానే అమ్మకు రాస్తుందేమో అని డౌట్తో నానమ్మను రాత్రికి రాత్రే చంపేశారు. నిజంగా వాళ్ళంతా నీచులు, దిగజారిపోయిన వెధవలు ఇంకొకరు ఉండరేమో. బావా, నానమ్మ చనిపోయింది ఆ నింద అమ్మ మీద వేశారు. అమ్మ తట్టుకోలేకపోయింది. కన్న తల్లి అనుకున్న ఆవిడిలా తన కారణంగా చనిపోయింది అని అందరూ అంటుంటే అమ్మ పిచ్చిదైపోయింది. ఆ టైంలో పసిపాప అక్క తనని చేతులు పట్టుకొని నన్ను కడుపులో మోసుకుంటూ ఎక్కడెక్కడో పిచ్చిదానిలా తిరిగింది అమ్మ. ఆఖరికి నడి రోడ్డుపై పశువుల ప్రసవమై ఎవరో ఒక పెద్దాయన చూసి అమ్మను హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఆయనతో చనిపోయే ముందు అమ్మ నాన్న ఇచ్చిన లాకెట్ మరియు ఒక లెటర్ ఆయన చేతిలో పెట్టి నన్ను అతను అనాథాశ్రమంలో చేర్పించమని, నన్ను అక్కను అలాగే మమ్మల్ని బాగా చదువుకోమని, అమ్మ చనిపోతూ కూడా నిందను భరించలేక నరకం అనుభవిస్తూనే అప్పుడు చనిపోయింది బావా. అంత నరకం చూపించిన మా అమ్మను అంత ఈజీగా వాళ్ళను ఎలా వదిలేస్తాను బావా? పైగా ఇంకో విషయం చెప్పనా? మేము అనాథాశ్రమానికి వచ్చాము. అక్కడ దాదాపు 7 సంవత్సరాల వరకు మాకు ఒంటరిగా మేము ఇద్దరమే బ్రతికాము. కానీ మా చుట్టూ ఉన్న ఆ పిల్లలు వాళ్ళకు కూడా అమ్మ నాన్న లేరు. కానీ కొందరు ఏముందిలే ఈ లైఫ్ ఎలాగోలా బ్రతికేయాలి అని ఇంకొందరు అనుకుంటే, ఇంకొందరు అమ్మ నాన్న మాకెందుకు లేరు అంటూ రోజు నైట్ అంతా ఏడ్చేవాళ్ళు. అలా ఫీల్ అయిన వాళ్ళు. మాకు కూడా వాళ్ళని చూస్తే ఏడుపు వచ్చేది. అక్క కన్నా అక్క అక్క కన్నా నేను 3 సంవత్సరాలు చిన్నవాడిని బావా. అక్క వాడిలో నన్ను అక్క పొడిలో నన్ను పడుకోబెట్టుకొని వాళ్ళకంటూ ఏ బంధం లేదురా. కానీ మన ఇద్దరికి అక్క తమ్ముళ్ళ రక్త సంబంధం ఉంది. మనకెవరూ లేకపోవడం ఏంటి అని అక్క నన్ను దగ్గరికి తీసుకొని పాంపర్ చేయటం, అలా కొద్ది కొద్దిగా ధైర్యం తెచ్చుకొని బ్రతుకుతూ ఉన్న మా లైఫ్లోకి నువ్వు కల్పిక ఇద్దరు వచ్చారు. అప్పటి నుంచి మా లైఫ్ ఇంకా సంతోషంగా మారటం మొదలయ్యింది. ఆ తర్వాత నేను మేఘ ఫాదర్ నిన్ను అడాప్ట్ చేసుకున్నారు. మాకు కొంచెం బాధేసింది మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అని. కానీ ఎప్పుడైనా మా కోసం తిరిగి వస్తానని ఏదో కొద్దిగా సంతోషం. ఒకవైపు ఎందుకంటే బాధ. ఎందుకంటే నువ్వు కూడా మళ్ళీ ఒంటరిగా మిగిలిపోకూడదు అని సంతోషం. కానీ బావ అప్పుడు మనం కూడా చిన్న పిల్లలమే కదా. ఎంత నరకం అనుభవించాం ఆ అనాథాశ్రమంలో. అక్క కల్పిక పెరిగే కొద్దీ అనాథాశ్రమంలో పనిచేసే ఆ వార్డెన్ గాడు అక్కతో కల్పికతో మిస్బిహేవ్ చేసే విధానం, వాడు వాళ్ళని ఎంత నరకం పెట్టాడు. మనం వాడికి అడ్డంగా వెళ్తున్నామే అని ఎన్నోసార్లు వేడివేడి ఇనుప కడ్డీతో మన కాళ్ళపై కాల్చిన రోజులు కూడా చాలానే ఉన్నాయి కదా బావా. అలా ఎంత నరకం పడి ఎంత కష్టపడి ఒక స్టేజ్కి వచ్చాం. నువ్వు మేఘ ఫాదర్ నేను చదివించడంతో నువ్వు ఒక స్టేజ్కి వచ్చావు. కానీ మమ్మల్ని ఎప్పుడూ వదలలేదు. మమ్మల్ని వచ్చి చూసి వెళ్తూనే ఉండేవాడివి. అప్పుడు కూడా నువ్వు అక్క ఇద్దరి మధ్యలో ప్రేమించుకోవడం, అప్పుడప్పుడు అక్కను దూరంగా ఉంచలేక నువ్వు మేఘా ఫాదర్తో అప్పటికప్పుడు మాట్లాడి పెళ్లి చేసుకున్నావు. ఆయన ఆ రోజు నీకు పెళ్ళయిందని చెప్పి ఎన్ని రోజులు ఇలాగే లైఫ్లో ఒంటరిగా మిగలకూడదు, ఇప్పుడు నీకంటూ ఫ్యామిలీ ఉంది అని నీకు ఓన్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయమన్నారు. నువ్వు స్టార్ట్ చేశావు, అందులో సక్సెస్ అయ్యావు. ఎంత డబ్బులైతే ఆయన పెట్టారో వాటికి రెట్టింపు సంపాదించి ఆయనకు నువ్వు ఇచ్చేశావు. అవన్నీ నాకు తెలుసు బావా. ఆ తర్వాత నేను స్టార్టప్ కంపెనీ పెట్టడం కోసం నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడతాను అన్నా కూడా నేను ఒప్పుకోకుండా అన్ని కంపెనీస్కి ఓన్గా నేను తయారు చేసుకున్న రెజ్యూమ్ని ఇవ్వటానికి వెళ్ళాను. అక్కడ నేను ఎవరినైతే చిన్నప్పటి నుంచి అమ్మ రాసిన ఉత్తరం చూసి అసహించుకుంటూ
వచ్చాను. ఆ వ్యక్తి నన్ను చూసి షాక్ అయ్యి నా గురించి ఎంక్వైరీ తీశాడు. అప్పటికే అక్కకి నీకు మ్యారేజ్ అయిపోయింది. నువ్వు ఎందుకు ఆలోచించావో నాకు తెలీదు. కానీ అక్కవి ఏ డీటెయిల్స్ ఆ రోజు అనాథాశ్రమంలో కానీ ఎక్కడ నువ్వు దొరకనివ్వలేదు. నేను అడిగితే నువ్వు ఆ రోజు చెప్పలేదు బావా. ఏం జరిగిందో కూడా నాకు తెలీదు అని విరాజ్ అనేసరికి అప్పుడు కూడా అద్వైత్ ఏం మాట్లాడలేదు ఆ క్షణం. ఆ తర్వాత విరాజ్ ఒక్క స్మైల్ ఇచ్చి, నాకు తెలుసు బావా, నువ్వు అర్జునుడిలా ముందుండి యుద్ధం చేయడం కన్నా కృష్ణుడిలా వెనకుండి కథ మొత్తం నడిపించగల సత్తా ఉంది నీకు. అందుకని ఈరోజు నువ్వు ఏం చేశావు, ఎందుకు చేశావు అని ఎప్పుడు నేను నిన్ను అడగటం లేదు, ఆర్గ్యూ చెయ్యటం లేదు. ఇప్పుడు కూడా నాకు నాకు తెలియకుండా నా వెనక మనుషుల్ని సెక్యూరిటీని పెట్టావు. అలాగే సార్ బ్రతుకున్నట్టు కూడా నీకు ఆల్రెడీ తెలుసు కదా అని విరాజ్ అనేసరికి అద్వైత్ పెదాలపై ఒక చిన్నపాటి స్మైల్ వచ్చి అతడి భుజంపై తట్టి, అది సరే కానీ మీ గురునాథం బాబాయ్ వైఫ్ కనిపించడం లేదు, ఆమెనేం చేశావు అని అడిగాడు అద్వైత్. దాంతో విరాజ్ కిల్లింగ్ స్మైల్ ఇస్తూ, ఏముంది బావా, ఆ రోజు అమ్మ మీద నింద వేయించింది, ఎవరి పక్కనో పడుకుంటుంది అని. ఆ మాట అంటున్నప్పుడు విరాజ్ గొంతు తడబడింది. దాంతో కోపంగా అతడు, బావా, మనం బాగా ఇష్టపడే ఒక్క పర్సన్ పడిన కష్టాలు బాధలు అన్నీ మనకు తెలిస్తే కనుక తట్టుకోలేం, వాటికి రివెంజ్ తీర్చుకోవాలి కదా, అందుకే ట్రీట్ ఫర్ టాట్ బావా. ఆ గురునాథం వైఫ్ చాలా వెకిలి మనిషి. కంపెనీలో పనిచేస్తున్న ఒక మేనేజర్ గాడితో, వాడు ఆమె కన్నా వయసులో 10 సంవత్సరాలు చిన్నవాడు. అలాంటి ఆ పర్సన్తో ఆ విషయం తెలిసి కూడా అదే వాడి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాడిని బ్లాక్మెయిల్ చేసి దాంతో ఉంచుకుంది వాడిని. అందుకోసమని ఎవరికి డౌట్ రాకుండా జస్ట్ వాడి ఫేస్ని మాత్రం బ్లర్ చేశా. ఎందుకంటే వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడికి ఒక అమ్మ, ఒక చెల్లి, లైఫ్ అన్నీ ఉంటాయి. డబ్బు కోసం ఇలాంటి నీతిమాలిన కుక్కలు చేసే పనికి చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. అందుకని వాడి ఫేస్ కనిపించకుండా కేవలం ఆవిడ ఫేస్ని మాత్రమే ఉంచి అవన్నీ వాళ్ళ హస్బెండ్కి, మీడియాకి రిలీజ్ చేశా. దాంతో తరంగా ఫ్యామిలీ కూకటి వేళ్ళతో సహా కదలటం స్టార్ట్ అయ్యింది. ఆ గురునాథం పెళ్ళాం చేస్తున్న పనికి దాన్ని చంపేయాలి అని అంత కోపంతో చాలా కొట్టాడు. ఎంత నరకం చూపించాడు అంటే ఆమె ఒంటిపై యాసిడ్ కూడా పోశాడు. అసలు మనుషుల్ని పెట్టించే నరకం చూపించండి, బతుకుండగానే అది చచ్చిపోవాలి. ఎలా అంటే దాని బాడీలోకి ఒక పాయిజన్ కూడా ఎక్కించి, ఇది లోపల ఉన్న కండరాలను దానంతట అదే తినేసేలా చేసే పాయిజన్, దాన్ని కూడా ఆమె బాడీలోకి ఎక్కించాడు. ఆ తర్వాత అడవి దగ్గర ఉండే గుహలోకి తీసుకెళ్ళి ఆమెను వదిలేసి వచ్చాడు స్వయంగా ఆ గురునాథం చేతులతో. కానీ వాడికి ఎలా తెలిసిందో తెలియదు, లేదా వాడికి నిజం తెలిసిందో తెలియలేదో కూడా నాకు అర్థం కాలేదు. కానీ వాడు నా మీద బీభత్సంగా పగ, కోపం పట్టేశాడు. అందుకోసమనే నేను ఒక బిజినెస్ డీల్ కోసం వెళ్ళి వస్తూ ఉంటే మనుషులు పెట్టి నా మీద అటాక్ చేయించారు. అప్పటికే నాకు డ్రగ్ ఇచ్చారు. దాంతో వాళ్ళను ఆపలేకపోయాను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాను బాబా. కానీ అది కూడా నా మంచికే జరిగింది. దేవుడు చూస్తూనే ఉన్నాడు, ఎవరికి ఏది ఇవ్వాలి అని. ఆ రోజే సందీప్ నేహ నిజస్వరూపం మేఘాకు తెలిసిపోయింది. ఆమె వాడి మీద కోపంతో వస్తూ ఉన్నప్పుడే మా ఇద్దరి ప్రేమ మొదలవ్వాలి అని ఆ దేవుడు అనుకున్నాడేమో. అందుకే ఆ క్షణం ఆమె నాకు ఎదురుపడి నా ప్రాణం కాపాడి మా ఇద్దరి కలయిక, మా ఇద్దరి చూపులతోనే జరిగిపోయింది బావా. మా బంధం ఈ జన్మది కాదు అనిపిస్తుంది. 7 జన్మలు తన చెయ్యి వదలాలి అని అనుకోవటం లేదు. అలాగే తరంగా ఫ్యామిలీలో ఎవరిని మిగల్చాలి అని కూడా అనుకోవటం లేదు అని విరాజ్ గట్టిగా దృఢంగా అనేసరికి అద్వైత్ అలాగే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ, మరి మీ తాతయ్య, ఆయన్నేం చేస్తావు
అని అడిగాడు అద్వైత్. దానికి విరాజ్ అద్వైత్ వైపు ఒక చూపు చూసి, సమయం అన్నీ ఏం చేయాలో వాటంతట అవే అయిపోయేలా దారి చూపిస్తుంది బావా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాజ్. టైం అప్పటికే చాలా అవుతూ ఉంది. తెల్లారిపోయింది. టైం 6:30 అలా అవుతూ ఉంటే కరెక్ట్గా విరాజ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. అప్పుడే లోపల నుంచి మేఘ మెల్లగా స్పృహలోకి వచ్చి అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వచ్చింది మేఘ. మేఘ బయటికి వచ్చి చుట్టూ చూడగా అక్కడ అద్వైత్ సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. మేఘ ఒక్కొక్క అడుగు మెల్లగా వేసుకుంటూ అద్వైత్ వైపు వెళ్ళి కూరుకుపోయిన గొంతుతో అన్నయ్య అని పిలిచింది. అద్వైత్ కూడా మేఘ గొంతు విని టెన్షన్గా బంగారం లేచావా అన్నాడు అతడు. దాంతో మేఘ అవును అన్నట్టు తల ఊపి కళ్ళు తిరుగుతూ ఉండడంతో మెల్లగా అద్వైత్ పక్కకు వచ్చి కూర్చొని అతడి భుజంపై తల పెట్టి నాకు చాలా అనీజీగా అనిపిస్తుంది అన్నయ్య కడుపులో తిప్పుతుంది నాకు చాలా అని అంటూ ఏదో చెప్పలేక ఆమె ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడే అద్వైత్ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మేఘ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావరా అని అడిగాడు. అద్వైత్ ధైర్యం తెచ్చుకుంటూ. ఆ మాటకు మేఘ కంట్లో కన్నీళ్ళు. ప్రేమ ఆ పదమే కదా నన్ను మోసం చేసింది. ఇప్పుడు నాకంటూ ఎవరిని లేకుండా చేసింది. కేవలం ఆ పదమే కదా. మళ్ళీ ఆ పదం వింటూ ఉంటే భయం వేస్తుంది ఆమెకు. తన అన్నయ్య మొహం వైపు చూసి నిజమే అన్నయ్య, ఒకప్పుడు ఆ సందీప్ గాడిని ప్రేమించా, కానీ ఆ తర్వాత నేనెవరిని ప్రేమించలేదు అన్నయ్య, ప్రేమించను కూడా ఇక నుంచి అని అంటూ. కానీ ఏదో గుర్తొచ్చింది ఆమెకు. ఆ రోజు పార్క్లో ఎందుకు ఆమె అలా చేసింది? ఇప్పటి వరకు ఆ విషయం గురించి ఆమె ఎందుకు ఆలోచించడం లేదు? ఒక్క క్షణం గుర్తు రాగానే ఆమె కళ్ళు తిరగడం, వామిటింగ్ రావడం, అతనితో కలిసిన ఆ రాత్రి అతన్ని కాపాడడం అన్నీ గుర్తు రావడంతో ఒక్కసారిగా షాక్లో భయపడిపోతూ చెయ్యి షివర్ అవుతూ గట్టిగా ఏడ్చేసింది మేఘ. అలా ఏడుస్తూ ఆమె చెంపలను గట్టిగా కొట్టుకుంటూ ఎంత ఎంత పెద్ద తప్పు చేశాను నేను, ఎంత పాపం చేశాను నేను ఇలా చేశాను కాబట్టే ఆ రోజు అమ్మా నాన్న అని అంటూ ఏదో ఏడుస్తూనే మాట్లాడబోతూ ఉంటే అద్వైత ఆమె నోటిపై చెయ్యి అడ్డం పెట్టి నువ్వు ఏ తప్పు చేయలేదు మేఘ, నువ్వు ఎందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు? నువ్వు సందీప్ అన్ని సంవత్సరాలు నీ వెంట తిరిగిన వారిని లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయనివ్వలేదు నువ్వు. ఇప్పుడు ఎందుకింత రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు అనేసరికి ఆమె ఇంకా షాక్లో ఉండి అన్నయ్య అంటే నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని తడబాటుగా అడిగింది మేఘ. దాంతో అద్వైత్ ఒక క్షణం ఏదో ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి నువ్వు ఈ అన్నయ్యకు ఫోన్ చేయకపోయినా కూడా ఈ అన్నయ్య నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అన్నీ కనుక్కోవడం కోసం నేను పెట్టిన మనిషి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. పైగా నువ్వు అమ్మా నాన్న చనిపోయిన తర్వాత రోడ్డుపై అలా స్పృహ తప్పి పడిపోయినప్పుడు కూడా నేను పెట్టిన మనిషి నిన్ను కాపాడి నాకు జాగ్రత్తగా అప్పగించాడు. ఆ మనిషి ఎంక్వైరీలో అతడు చెప్పాడు నువ్వు ఎవరినో కాపాడి అతడు నువ్వు ఇద్దరు అని. ఆదిత్య ఇంకేం చెప్పలేక సైలెంట్ అయిపోయాడు. అప్పుడు మేఘ కన్నీళ్లతోనే తన అన్నయ్యను హత్తుకొని సారీ అన్నయ్య, తప్పు చేశా, నీ చెల్లి చాలా పెద్ద పాపం చేసింది, ఇదంతా నా వల్లే కదా, నేను చేసిన తప్పు వల్లే నాన్న కూడా చనిపోయి ఉంటారు. ఆ సందీప్ గాడు నేహ ఇద్దరు కలిసి చేసిన మోసం ఒకవైపు, ఇప్పుడు పెళ్ళి కాకుండానే నాన్న పరువు తీయడానికి కడుపుతో ఉన్నాను అని ఆమె చెప్తూ ఉంటే ఒక్క క్షణం అద్వైత్కి అర్థమైపోయింది ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం, అనే నిజం ఆ క్షణం ఆమెకు తెలిసింది అని. అద్వైత్ ఆ విషయాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. అప్పుడే అంజలి అక్కడికి వచ్చి అయితే ఏంటంట, ఇప్పుడు నువ్వు జస్ట్ ప్రెగ్నెంట్ అయ్యావు అంతే కదా, దీంట్లో తప్పేం లేదు. నిన్ను ఒకడు మోసం చేశాడు, అదే డిప్రెషన్లో ఉండి ఇంకో అబ్బాయికి అతడు ప్రాబ్లంలో ఉండి
ఆ అబ్బాయికి నువ్వు దగ్గరయ్యావు. నువ్వేం తప్పు చేయలేదు మేఘ. నువ్వు మైనర్వి కాదు, మేజర్వి. అలాంటప్పుడు అది నీ ఇష్టం రా. నువ్వెందుకు వెనకడుగు వేస్తున్నావు? ఒకవేళ మేఘ ఆ అబ్బాయి ఎవరో నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేయి. అంతగా అయితే అంతే తప్ప ఇలా బాధపడుతూ ఉంటే ఏంటి యూస్ మేఘ అనేసరికి దాంతో మేఘ ఆమె కన్నీళ్ళను తుడుచుకొని నేను అతన్ని వెతకను వదినా అని అంది. తనకి అద్వైత్ మాత్రం అంజలి ఆశ్చర్యంగా చూస్తుంటే మేఘ అంత బాధలోనూ చిన్న స్మైల్తో ఆమె కడుపుపై చెయ్యి పెట్టుకొని ఈ బిడ్డ నాన్న దూరమైన తర్వాత నా కడుపులో ప్రాణం పోసుకుంటుంది. ఆయన గుర్తుగా ఈ బిడ్డను నేను పెంచుకుంటా వదినా. సమాజం ఎన్ని అన్నా కూడా నాకు ఏం పట్టదు. ఒకవేళ నేను ఆ అబ్బాయిని వెతికితే నా బిడ్డను నాకు ఇచ్చేసే అని అడిగితే నేనేం సమాధానం చెప్పను. ఇప్పుడున్న ఈ కండిషన్లో నేను తట్టుకోలేను అని మేఘ ఏడుస్తూ తను ఉన్న గదిలోకి వెళ్ళిపోతున్న ఆమె వైపు అంజలి కన్నీళ్లతో చూసి పాపం అద్వైత్ అది ఏడుస్తుంది అని అనేసరికి అద్వైత్ ఏం మాట్లాడకుండా అంజు కొన్నింటికి కాలమే సమాధానం ఇస్తుందిరా. మనం తొందరపడితే ఏ పని జరగదు అంజు. ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు అంజు. ఇక తనంటావా రాను రాను తనే మారుతుందిలే అన్నీ అని అద్వైత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ విరాజ్ మేఘ దగ్గర నుంచి బయలుదేరి చార్టెడ్ ఫ్లైట్లో మళ్ళీ ఇండియాకి వచ్చాడు. తన ప్రైవేట్ జెట్ నుంచి కార్లో కూర్చుంటూ తన ఫ్రెండ్ అంకిత్ అతన్ని పిక్ చేసుకోవడానికి వచ్చేసరికి తాతయ్య నా గురించి అడిగారా అని విరాజ్ అడిగేసరికి దానికి అంకిత్ అవును అడిగారు. నేను కొత్త ప్రాజెక్టు కోసం ప్యారిస్ వెళ్ళావు, ఈరోజు ఈవినింగ్ కల్లా వచ్చేస్తావు అని చెప్పా. దాంతో మీ తాతయ్య సైలెంట్ అయ్యారు. కానీ మీ నాన్న మీ బాబాయ్ మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని అని అంకిత్ చెప్పేసరికి విరాజ్ ఈవిల్ స్మైల్ ఇచ్చి చెయ్యని నెల రోజులు అనుకున్నా, కానీ నాకంతగా వెయిట్ చేయించాలి అని లేదు. అందుకే వారం రోజుల్లో ఇక్కడున్న పనులన్నీ ముగించేస్తే ఆ తర్వాత నా బంగారంతో రొమాన్స్ చేసుకోవాలి. అసలే ఇప్పుడు మా బుడ్డోడో బుడ్డతో ఎప్పుడు వస్తారో తెలీదు. వాళ్ళకన్నీ ఎలా చేయాలో నేనే దగ్గరుండి నేర్చుకోవాలి అని మనసులో ఎన్నో కోరికలు ఎన్నో ఆశలతో విరాజ్ ఆ రోజు గడిపేశాడు మేఘాను చూసిన ఆనందంతో. కానీ ఇక్కడ మేఘ ఆమె గదిలో ఆమె లేవగానే తన పక్కన దొరికిన ఆ లాకెట్ దానివైపు అలాగే చూస్తూ బెడ్ పైన కూర్చొని ఆమె కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ లాకెట్ని ఒకవైపు తడుముతూ దీన్ని ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆమె గుర్తొచ్చింది. ఆమె విరాజ్తో కలిసిన ఆ రోజు అందమైన ఆ క్షణం, అతడి మెడలో ఆ లాకెట్ని చూస్తుంటే దాంతో ఆమెకు ఒక అనుబంధం కూడా ఉంది. అతడు గుండెలపై ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో ఆ లాకెట్ లైట్గా ఆమె గుచ్చుకునేసరికి లైట్గా కళ్ళు తెరిచి ఆ లాకెట్ని చూసింది. అది ఎందుకో నచ్చడంతో దానిపై ఒక చిన్న చిరుముద్దిచ్చి అలాగే అతడి గుండెలపై పడుకుంది. ఇదంతా ఇప్పుడు గుర్తు రావడంతో అందుకే ఆమె లేవగానే లాకెట్ని ఆమె పక్కన చూడగానే పరిగెత్తుకుంటూ ఆ గదిలో నుంచి ఓపిక లేకపోయినా బయటికి వచ్చింది. కానీ బయట ఎవరూ లేకపోయేసరికి నీరసంగా మొహం పెట్టి ఆ విషయం అద్వైత్తో చెప్పలేక అతడు వచ్చాడా అని అడగలేక అక్కడి నుంచి ఆమె వచ్చేసింది. ఇదంతా గుర్తుకు వచ్చి మేఘ కన్నీళ్లతో ఎవరు నువ్వు, మన బంధం ఎందుకు అలా మొదలయ్యింది, నేనెందుకు నిన్ను చూడగానే ఇష్టపడడం మొదలుపెట్టా, ఇన్ని సంవత్సరాలు సందీప్ నా వెంట తిరిగాడు కానీ ఒక్కసారి కూడా వాణ్ణి నా చిటికెన వేలు కూడా టచ్ చేయనివ్వలేదు. ఇందాక అన్నయ్య కూడా ఇదే మాట అన్నాడు, కానీ నేను తాకనిచ్చాను, అసలు ఎవరు నువ్వు, నిన్నెందుకు నేను అంత దగ్గరగా రానిచ్చాను, ఆ రోజు మన కలయికకు గుర్తుగా పుడుతున్న ఈ బిడ్డని నేనేం చెయ్యాలి, నేను తండ్రి లేని బిడ్డగా విని చూసుకుంటాను అని బయట అన్నయ్యతో ముందు ధైర్యంగా చెప్పేశాను. కానీ ధైర్యం చాలటం లేదు, భయం వేస్తుంది. నాకు ఇష్టమైన వాళ్ళు అందరినీ నేను కోల్పోతున్నాను, అలాగే ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అని భయం వేస్తుంది. నువ్వు
నా వెంటే ఉన్నావా? నన్ను చూడటానికి వచ్చావా? అందుకే దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళావా? ఏమో తెలుసుకోవాలి. నువ్వు ఎవరు? ఇక్కడికి వచ్చావా? ఇది ఇది నీదేనా? ఇవన్నీ తెలుసుకుంటాను అని కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని ఆమె కడుపుపై చెయ్యి పెట్టుకొని మనమిద్దరం కలిసి తెలుసుకుందాం బంగారం అని అంది మేఘ. ఇది రెండో భాగం ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం.